మన సొంత ఊరిలో, మన ఇంట్లో, మన పల్లెటూరిలో పండగలు జరుపుకుంటే ఎంత బాగుంటాయో కదా. ఈ రంజాన్ పండుగ నేను నా పల్లెటూరులో చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే మా ఇంటి పక్కనే ఉంటుంది లైనాకు తోట ఉంటుంది. అటు పక్కన పెసల తోట కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మా ఇల్లు. మా ఇంటి ఎదురు సన్నజాజి చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. మా సన్నజాజి చెట్లోనే ఒక చిన్న పిచ్చుక గూడు కూడా పెట్టింది. పూల మొక్కలు ఇంటి చుట్టూరు ఎంతో ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంతకంటే అద్భుతం ఎక్కడా ఉండదనిపిస్తుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మా ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చుంటాము. ఆ తర్వాత మా పనులు మేము స్టార్ట్ చేసుకున్నాము. పండగ రోజు మా ఇంట్లో మేము జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా సొంత ఇంట్లో, మా పల్లెటూరులో పండగ జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. రంజాన్ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచి మా పనులన్నీ మేము కంప్లీట్ చేసేసుకున్నాము. వాటర్ పట్టేసి ఇంటి చుట్టూరు ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని చకచక పండగకి రెడీ అవ్వడానికి రెడీ అయిపోయాము. ముందు రోజే గోరింటాకు అయితే మేము చాలా కలెక్ట్ చేసాము. గోరింటాకు లేనిదే రంజాన్ పండుగ ఎక్కడ ఉంటుందండి. కోన్స్ అని చాలామంది డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకుంటారు, కానీ నాకు గోరింటాకు అంటేనే చాలా ఇష్టం. నేను చాలా ఇష్టంగా నూరి పెట్టుకుంటాను. నా గోరింటాకు చూసారా ఎంత చక్కగా పండిందో, చాలా ఎర్రగా పండింది. దాన్ని చూసి నేను చాలాసేపు మురిసిపోయాను. నా గోరింటాకు చాలా అద్భుతంగా పండింది. చిన్నప్పుడైతే అందరి చేతులు చూసుకొని ఎవరిది బాగా పండిందని ఆలోచించేవాళ్ళం. ఆ తర్వాత చక్కగా రెడీ అయిపోయాను. మన దగ్గర ఉన్న దాంట్లో మనం తృప్తిగా రెడీ అవ్వటంలో చాలా సంతోషం ఉంటుంది. లేని వాటి గురించి ఆలోచించుకుంటూ బాధపడే కంటే ఉన్న దాంతో సర్దుకుపోవడం బెస్ట్. చక్కగా రెడీ అయిపోయాం. షీర్ కుర్మా చేసుకున్నాం. మా అన్నయ్య వాళ్ళందరూ నమాజ్కి వెళ్ళిపోయారు. రిటర్న్ వచ్చిన తర్వాత అన్నయ్యకి ప్రతి చెల్లెలు దిష్టి తీయాలంట. సో మేమైతే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసాము. ప్రతి అన్నకి ప్రతి చెల్లి దిష్టి తీసేసింది. సో వాళ్ళకి ఏ నజర్ తగలకుండా ఈద్ రోజు చాలా బాగుండాలని ఈద్ ముబారక్లు చెప్పుకున్నాము. చక్కగా దిష్టి తీశాను. చాలా సంతోషంగా మేము ఈ పండగ రోజు మా అన్నయ్య వాళ్ళు కూడా ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చారు. ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఊరికే వదులుతామా? ఈద్ నమాజ్ తర్వాత చెల్లి దిష్టి తీసినందుకు ఎంతో కొంత గాజులకి డబ్బులు ఇవ్వాలి. సో ఎంత ఇస్తారని ఆలోచిస్తూ ఉన్నాను. మా అన్నయ్య అయితే నాకు ఎంత ఇచ్చాడంటారు మీరు చెప్పండి, గెస్ చేయండి. 50 ఇస్తారా? 100 ఇచ్చి ఉంటారంటారా? లేదు. సో మన మిడిల్ క్లాసెస్లో మనం ఒక 1000, 5000 ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మా అన్నయ్య కాళ్ళ మీద పడు ఆశీర్వాదం తీసుకో, పెద్దవాళ్ళు కదా, సో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని మా అమ్మ వెనక నుంచి చెప్తుంది. సో మా అన్నయ్యల ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని గాజులకి డబ్బులు అయితే తీసేసుకున్నాను. సో గాజులకి డబ్బులు ఎంత ఇచ్చి ఉంటారో మీరే గెస్ చేసి చెప్పండి. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి, సో మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అంటే మా బావ, సో వాళ్ళిద్దరికీ మా వదిన తన అక్క, వాళ్ళ అక్క చక్కగా దిష్టి తీసేసింది. తను కూడా గాజులకి డబ్బులు తీసేసుకుంది. తర్వాత మా వదిన కూతురు చిన్నది, అది కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అన్నయ్యలు అవుతారో వాళ్ళందరూ ఈద్ నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా దిష్టి తీసేసి గాజుల అమౌంట్ అయితే తీసేసుకున్నారు. సో మా ఈద్ రోజు వాళ్ళు చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఈద్ నమాజ్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి మగవారు చదువుతారు. ఈద్ కా నమాజ్ ఈద్గాకి వెళ్ళి కంప్లీట్ చేసుకొని వస్తారు. సో ఇదేనండి పండగ అంటే ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండనక్కర్లేదు. మనం పుట్టిన ఊరు మన పల్లెటూరులో మనం సంతోషంగా జరుపుకుంటే అదే నిజమైన పండగ. సో అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ప్రతి ముస్లిం రంజాన్ నెల మొత్తము ఉపవాసాలు ఉండి అల్లాహకి ఎన్నో దువాలు చేస్తారు. వాళ్ళ ప్రశాంతత, పేదవారికి ఎంతో సహాయం చేస్తారు. ఆ ఒక్క నెలనే కదండి, మనం ఇయర్ మొత్తం కూడా అలాగే ఉండాలి. బట్ ఆ నెల ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాలి. ఆ నెలలో మనం చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసాము. ఆ రంజాన్ పండుగ కోసం మనం ఎంతో ఆశగా ఎదురు చూసాము. సో ఆ రోజైతే వచ్చేసింది. ఆ రోజు మనం ప్రశాంతంగా, సంతోషంగా, చాలా అద్భుతంగా అయితే రంజాన్ పండుగని అందరూ చేసుకోవాలని కోరుకుంటారు. సో మీరంతా కూడా అలాగే చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఈ నెల రోజులు మనం ఉపవాసాలు ఉండి మనం చాలా కష్టపడ్డాం. అంటే దేవుడి కోసం మనం ఇష్టంగా కష్టపడ్డాం. సో ఆ కష్టానికి ఫలితమే ఈ రంజాన్ పండుగ. సో ఆ రోజు మనం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ నెల మొత్తం మనం కష్టపడే రిజల్ట్ అంతా మన చేతిలో ఉన్నట్టు, ఆ రోజు ఏదో సాధించినట్టు చాలా సంతోషంగా ఉంటుంది. సో అందరూ ఎక్కడ ఎవరు ఉన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు. కుటుంబ సభ్యులతో, కుటుంబంతో చేసుకునే పండగ చాలా సంతోషంగా ఉంటుంది. సో మా ఇంట్లో కూడా ఇలాగే పిల్లలు
పెద్దలు అందరూ కలిసి ఈ రంజాన్ పండుగని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. షీర్ ఖుర్మా చేసుకున్నాము. అందరూ చక్కగా మన దగ్గర ఉన్న దాంట్లోనే, మనం కొనుక్కున్న దాంట్లోనే, లేని వాటి కోసం మనం ఆరాటం పడకుండా ఉన్న దాంతో సరదాగా చక్కగా చేసుకున్నాము. సో ఇలా ఈద్గాకి, ఈద్ నమాజ్కి వెళ్ళొచ్చిన పిల్లలందరికీ ఇలా దిష్టి తీసి, అన్నయ్యలకు దిష్టి తీసి, ఇలా గాజులకు డబ్బులు తీసుకున్నారు. పెద్దవాళ్ళైతే పిల్లలకి ఈది ఇస్తారు ఏదైనా కొనుక్కోవాలని. సో పెద్దవాళ్ళు పిల్లలకి ఇచ్చారు అండ్ అన్నయ్యలు చెల్లెలకి ఇచ్చారు. సో ఈ రంజాన్ పండుగ రోజు ఈదీ కోసం వెయిట్ చేసే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈదీ అంటే గాజులు వేయించుకోమని, ఇష్టమైన బట్టలు కొనుక్కోమని, పిల్లలకి పెద్దలకి అందరూ ఇచ్చుకుంటారు ఈదీ. సో ఈ ఈదీ అమౌంట్ కోసం ఎంత వస్తుందబ్బా అని మనం ఎదురు చూసే రోజులు కూడా వెళ్ళిపోయాయి. అంటే చిన్నప్పుడైతే ఈదీ కోసం మనం ఎంతో ఆరాటపడేవాళ్ళం. ఎంత వస్తుందో, నీకెక్కువ వస్తుందా, నాకు ఎక్కువ వస్తుందా అని చిన్నపిల్లలప్పుడు మనం పోటీలు వేసుకునేవాళ్ళం. సో ఈదీ అమౌంట్ చాలా ముఖ్యం అండ్ ఈదీ అమౌంట్ చాలా స్పెషల్ కూడా మనలాంటి పిల్లలందరికీ. సో మీరందరూ ఎంత ఈదీ కలెక్ట్ చేశారు, ఎంత అమౌంట్ మీ మమ్మీ డాడీ అండ్ మీ బ్రదర్స్ అండ్ మీ చుట్టాలు మీకు ఇచ్చారో కామెంట్ చేసేయండి. రంజాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కామెంట్ చేసేయండి. సో ఈద్ నమాజ్ కంప్లీట్ అయిపోయింది. అందరూ ఈదీ తీసేసుకున్నారు. అండ్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ జరిగిపోతాయి కదా. అంటే ఏంటి? బిర్యానీ ముఖ్యం కదా. రంజాన్ రోజు బిర్యానీ లేకపోతే ఎలా అండి? స్పెషల్ షీర్ ఖుర్మా అండ్ బిర్యానీ. సో బిర్యానీ ప్రాసెస్ కూడా మేము వెళ్ళిపోయాము. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది ఇలా. అండ్ షీర్ ఖుర్మా చేసేసారు కదా. మా చిన్న బుడ్డోడు మా షీర్ ఖుర్మాని కూడా తినేసి టేస్ట్ చేసేసాడు. అందరం గ్లాసెస్లో వేసేసుకొని షీర్ ఖుర్మా అయితే టేస్ట్ చేసేసాము. సో షీర్ ఖుర్మా హిందూస్కి అయితే ఎంత ఇష్టమో. రంజాన్ పండుగ రోజు హిందూస్ అందరూ మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో లంచ్ పంపిస్తామని, ఖీర్ పంపిస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. సో రంజాన్ రోజు మనం ఇంటి నుంచి ఎన్ని బాక్సులు వెళ్తాయి కూడా చూసుకోండి. ఇలా నా పండుగ అయితే కంప్లీట్ అయింది. చక్కగా ఉన్న దాంట్లో సరదాగా వండుకొని తిన్నాము. నా ఊర్లో, నా పల్లెటూరులో ఇలా బిర్యానీతో కంప్లీట్ అయిపోయింది. మీ రంజాన్ ఎలా అయిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.